పేపర్లో రాశారు, అన్నట్టుగా టీవీలో చెప్పారు, లైవ్ పెట్టారు. లైవ్లో ఎవరో 30 ఏళ్లకు ఒక అమ్మమ్మ నాయనమ్మ వయసు ఉన్న మనవడితో ఒక అమ్మమ్మ మనవడి అది లైవ్ పెట్టాడు. ఒక ఎవడో కూడా వచ్చి అవునండి నాకు ఫోన్లో మెసేజ్ పెట్టిందండి, నువ్వంటే నాకు బాగా ఇష్టమని. ఎక్కడ 30 ఏళ్ళ కుర్రవాడు, ఎక్కడ 70 ఏళ్ళ మనవడ వయసు అవుతుంది అంటే దట్ కైండ్ ఆఫ్ ఎవరెస్ట్నెస్కి స్టూప్ డౌన్. ఇది స్టూప్ డౌన్. అట్లా ఈ నలుగురు దొంగలు ఇలాగా ఒక ఆడదాన్ని అని పక్కన తోసి పారేశారు. అలాగా సేమ్ ఇలాగే ఇప్పుడు మరి నలుగురు దొంగలు మోసాని రౌడీ గుండా అది తొక్కడా అని పెట్టి నన్ను కూడా మగ లక్ష్మీపార్వతం చేద్దాం అనుకున్నారు. కుదరదు. పోసాని కృష్ణమూర్తి చచ్చే వరకు ఇలాగే ఉంటాడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ టీవీ ద్వారా చెప్తున్నాను. ఎవ్వడికి నేను తల వంచను. ఎప్పుడు తల ఉంచుతానంటే నేను తప్పు చేసినప్పుడు, నేను బేవర్స్ అయినప్పుడు, నేను వెన్నుపోటు పొడిచినప్పుడు, నేను ఏమైనా కబ్జాలు చేసినప్పుడు. కానీ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ మళ్ళీ సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో పోసాని వీడియోస్ కావచ్చు, పోసాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని తీసుకొని ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూసారు. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరంగా లేకపోతే అభ్యంతరకరంగా మాట్లాడితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అనేది. సో ఆ యాక్షన్లో కనుక పోసాని అరెస్ట్ అయితే పోసాని పార్టీలోనే కంటిన్యూ అవుతారా, వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతారా? ఒక మాట చెప్తాను మీకు. నేను ముందే చెప్పాను, నేను నలుగురు దొంగలు వల్ల ఒక మేక కుక్కలా మారి ఎలా చంపారో, నలుగురు మీడియా, టీడీపీ తాలూకు మీడియా లక్ష్మీభారతిని ఇలాగే ఉంపుడు గత్తి అని చెప్పి ఎలాగ ఆమె జీవితాన్ని నాశనం చేశారో, పోసాన కృష్ణమూర్తి అలాంటి వాడు అని చెప్పి నాశనం చేయడానికి నాకు ఏమీ లే. యు ఆర్ సిన్సియర్. మీకు క్రెడిబిలిటీ ఉన్న ఆర్టీవీ ఉంది. మీరు అన్నారు కదా, అది అభ్యంతకరం పోసాని అంటాడని. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. పోసాని కృష్ణమూర్తి బేవర్స్గా మాట్లాడాడు, రూత్లెస్గా, ఎథిక్లెస్గా, మోరల్లెస్గా. ఇది కేవలం కావాలని ఇంటెన్షన్గా పలానా వాడిని టార్గెట్ చేసి తిట్టాడు అనేది ఒక్కటి చెప్పండి. ఈ టీవీ సాక్షిగానే ఆంధ్రదేశం మొత్తం ప్రజలకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోహిత్కి, ది గ్రేట్ పవన్ కళ్యాణ్కి, అందరికి ఎప్పుడే క్షమాపణ చెప్తా. ఒక్కటి మెన్షన్ చేసి ఇది అకారణంగా మీరు తిట్టారు, ఇంటెన్షనల్గా మీరు తిట్టారు, ఒక్కటి చెప్పండి. ఎవడైనా, మీరు కాదు, ఎవడైనా మా ఇంటికి రండి, ఎవడైనా ఇంటికి రండి, ఇక్కడే కూర్చోండి. పోసాని కృష్ణమూర్తి ఎక్కడ ఎవడిని మోసం చేశాడు, ఎవడి మీద అబద్ధాలు చెప్పాడు, ఎవడిని అమ్మాకలు తిట్టాడు, ఎప్పుడు తిట్టలా. అయినా గుర్తుపెట్టుకో మిస్టర్ సచిన్, ఒక తిట్టు అనేది, ఒక తిట్టు తిట్టడం వల్ల సమాజం నాశనం కాదు. ఒక అబద్ధం ఆడితే, ఒక మోసం చేస్తే, ఒక వెన్నుపోటు పొడిస్తే, ఒక చెంచాగిరి తీస్తే అప్పుడు సమాజం నాశనం అవుతుంది, ప్రజలు డిమోరలైజ్ అవుతారు. ఒక తిట్టుకి ఇంట్లో అమ్మ భార్యను తిడుతుంది, అమ్మని తిడుతుంది, మొగుడు భార్యను కూడా తిడతాడు. అది ఆ తిట్లు అయిష్టంతోనో కోపంతోనో కాదు. ఎగ్జాంపుల్ చెప్తా. నన్ను పోసాని కృష్ణమూర్తి తిట్టాడు అంటున్నావే సచిన్, నువ్వు ధైర్యం, హౌ డేర్ యూ నన్ను ఒక్కడే నువ్వు మెన్షన్ చేయడానికి ఆర్టీవీ దగ్గరికి వచ్చి నువ్వు. ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఏం తిట్టాడు ఎలక్షన్లో? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని, వాడు బచ్చా, వాడిని తరిమి కొట్టండి, ఆ దున్నపోతు మీద సీసం పోయండి. సీసం పోయిందంటే చంపటం కదా అంటారు. సీసం పోతారు, చెవులో కళ్ళల్లో పోతారని. సీసం పోయండి ఏడు మీద. మరి అంటే మీరన్న ఆ పాయింట్స్ కాదు, దాన్ని నేను ఒక్కొక్క మాట నేను అనుకుంటున్నాను. అదే కంప్లైంట్ మీరు రిజిస్టర్ చేయబోతున్నారా? ఎందుకంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, సోషల్ మీడియాకు సంబంధించి జరుగుతున్న ఇష్యూస్ని తప్పుంటే కనుక పార్టీలకు అతీతంగా మేము యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. సో మీరు ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా ఆ వీడియో క్లిప్స్తో? బికాస్ అదే అంశాన్ని వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది కదా, ఈక్వల్ న్యాయం అందరికీ సమానం అంటున్నారు. కాదు,
నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చావు నా దగ్గరికి. చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చావా సచిన్? మీరు అనుకుంటున్నారా అలా? అనుకుంటున్నాను. ఎందుకంటే నా నోరు నువ్వు కూడా నొక్కేసి నేను ఎవరెవరు తిడుతున్నారో ఆ మాటలు వినకుండా ఓసారి అది ఇచ్చారు ఇది ఇచ్చాడు అవి తిట్టండి నీ సంగతి చెప్పు అంటే తిట్టిని చెప్తున్నా, తిట్టిని చెప్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకో, ఒక్కటి ఆన్సర్ దీనికి ఆన్సర్ చెప్పావంటే నీ కాళ్ళకి దండం పెడతా, లైవ్లో నీ కాళ్ళ దండం పెడతా. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక తిట్టు వల్ల సమాజం నాశనం కాదు కదా, అవినీతి వల్ల నాశనం అవుతుంది కదా. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్లో ఎన్నోసార్లు నారా లోహిత్ని, ఏమయ్యా నాలా లోకేష్ బాబు ఎంత తింటావు నువ్వు, అవినీతి తిని 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 ఎంత తింటున్నావు, పెద్ద అవినీతి పరుడు నువ్వు, 1000 కోట్లు తిని 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 పై స్వర్గంలో ఉన్న మీ తాత ఆత్మ క్షోభిస్తుందయ్యా, ఎంత తింటున్నావయ్యా నువ్వు అని అతను పెద్ద అవినీతి పరుడు అని మెన్షన్ చేశాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. అంటే ఇంత డబ్బులు ఆయన కాజేస్తే, ప్రజల డబ్బులు కాజేస్తే అలాంటి వాడిని పట్టుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ నువ్వు మరి మెన్షన్ చేసి పబ్లిక్లో చెప్పావు కదా, ఎందుకు నువ్వు కేసు పెట్టా పోలీస్ దగ్గరికి వెళ్ళి, పలానా లోకేష్ అనే వ్యక్తి అవినీతిపరుడు, డబ్బులు ఉన్నాయి మన ప్రజల డబ్బులు, మీరు కేసు పెట్టి డబ్బులు లాగండి. ఆ డబ్బులు లాగితే ప్రజలకు ఉపయోగపడుద్దా? పోసాన్ని తిడితే, పోసాన్ని జైల్లో పెడితే, పోసాన్ని చెప్పు తీసి కొడితే, పోసాన్ని చంపితే సమాజం బాగుపడుద్దా? అంటే ఇప్పుడు ఈ పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావచ్చు, లేకపోతే వర్మ గారి మీద కేసు కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళ మీద కేసు. ఫస్ట్ వర్మ నేను పోసాని కృష్ణమురళికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కేసులు పెట్టడం దేనికి అర్థం? డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు మీరు, కానీ వాళ్ళు అంటుంది ఏంటంటే సోషల్ మీడియాలో అసభ్యకర అభ్యంతరం దాని మీద. నువ్వు డైవర్ట్ అవుతున్నావు సచిన్, నేను డైవర్ట్ కావట్లేదు. నా దానికి ఒక్కడు కూడా నువ్వు సాక్ష్యం ఒక్కడు కూడా నువ్వు ఆన్సర్ చెప్తే నీకు 100 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. అదే ఇప్పుడు లోకేష్ అవినీతి పరుడా అవునా కాదా చెప్పు, నేను చెప్తాను నువ్వు చెప్పలేకపోతే. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ పబ్లిక్గా చెప్పాడు అంటే నిజం అన్నట్టు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా? ఎట్టవుతాడు? అవలేడు. ముఖ్యమంత్రి అవడాయన ఎన్టీ రామారావు మామూలు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి, లేదు ఈయన ముఖ్యమంత్రి అవుతాడా? అతను ది గ్రేట్ లెజెండ్ ఆర్టిస్ట్, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇప్పుడు అటవీ శాఖ పంచాయతీ శాఖ మంత్రి. ఇంత హానెస్ట్ మ్యాన్, వాళ్ళిద్దరి మీద అబ్బా కొడుకుల మీద పెద్ద ఆరోపణలు, అవి కనుక దర్యాప్తు చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. పోసానికి ఇష్టపడి జైల్లో పెడితే ఏం ప్రజలకి మోరల్ పెరుగుతాయి. అమ్మో మన సొమ్ము మళ్ళీ మనకి లాక్కొచ్చాడు పవన్ కళ్యాణ్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి నేనే జగన్ కొట్టేను, పవన్ కళ్యాణ్కి కొట్టేస్తా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని మెడలో దండ పెట్టుకుని తిరుగుతా. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైంలో అతనే ముఖ్యమంత్రి కావాలి. అదే ఆల్రెడీ జగన్ కంటే ముఖ్యంగా నేను ఇతనే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రాష్ట్రానికని నేను మెడలో గొంటేసుకొని ఇది పవన్ కళ్యాణ్ బొమ్మ వేసుకొని నేను తిరుగుతా. అతన్ని ఏం చేయక్కర్లా, ఆకాశం నుంచి ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై నువ్వు చెప్పక్కర్లా ప్రజలకి. వీళ్ళిద్దరు ఎంత అవినీతి చేశారో ఆ డబ్బులు కక్కిచ్చు ప్రజలకి ఇవ్వు, నీ కాళ్ళకి దండం పెడతా, కాళ్ళకి పాదాబంధం చేసి సాష్టాంగ ప్రమాణం చేస్తా పవన్ కళ్యాణ్కి. నువ్వు అన్నమాటే, పవన్ కళ్యాణ్ అన్నమాటే, ఆయన అన్నమాట నెరవేరితే సమాజం బాగుపడుద్ది. ఒకసారి తిట్టు జైల్లో పెడితే ఏం ఉపయోగపడుద్ది? టెల్ మీ, లెట్ మీ నో మిస్టర్ సచిన్. ఏం తప్పు? నేను ఏది చెప్తున్నా, ఒక తిట్టు వల్ల సమాజం నాశనం కాదు. ఓ కావాలా, ఓ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను తిడితే కానీ ఎప్పుడు అన్యాయంగా తిట్టలా. నన్ను సైకో అంటే ఎందుకు జో హోనా హోతా అవ్వాల్సి అదే ఉంది. నువ్వు ఇంటెన్షనల్గా నన్ను గిల్లి పోసాని ఇది ఎక్కువ సైకో అంటే, నువ్వు తప్పులు చేసిన వాడు, క్రైమ్ చేసిన వాడిని పక్కన వదిలేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సచిన్, డెమోక్రసీలో ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ ఉన్నాయి భూప్రపంచంలో. దాని పర్పస్ ఏంటంటే మీడియా పర్పస్. మీడియా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా సరే, అది ఎవరి ప్రభుత్వమైనా, జగన్ ప్రభుత్వమైనా, పవన్ కళ్యాణ్ ప్రభుత్వమైనా, నారా ప్రభుత్వమైనా, ఎవరిదైనా ఉంటే ఏ ప్రభుత్వానికైనా మీడియా శత్రుపక్షంగా వ్యవహరించాలి. ఏ మీడియా అయినా ప్రజలకి మిత్రపక్షంగా వ్యవహరించాలి.
ఈ ప్రజల్లో ఏం మోసాలు జరుగుతున్నాయి, ఏం అన్యాయం జరుగుతుంది, రోడ్డు ఇట్లా దోమలు ఉన్నాయి, ఈగలు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, కలరా వస్తుంది, కరోనా వస్తుంది, కొట్లు కొట్టుకుపోతున్నాయి, పురుగులు వస్తున్నాయి, సరైన విత్తనాలు ఇవ్వలేకపోతున్నారని ప్రజల తరఫున నువ్వు మాట్లాడి హెచ్చరించాలి ఎవరిని, ప్రభుత్వాన్ని. కానీ మీరు ప్రభుత్వానికి పత్రపక్షంగా మారి నాలాంటి ప్రజానీకంలో ఒకరికి శత్రుపక్షంగా మారి నన్ను టార్గెట్ చేస్తారా? అవినీతి పరుగు టార్గెట్ చేయరా మీరు? జైల్లోకి వెళ్ళడం మొన్న నారా చంద్రబాబు నాయుడు అవినీతి అని చెప్పి మీరు టార్గెట్ చేయరా? అంటే కానీ అక్కడ మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి అవినీతి ఎక్కడ చేశారు, అది ఎక్కడ ప్రూవ్ అయింది అనేది వాళ్ళ వర్షన్. సో ఇక్కడ అఫ్కోర్స్ అలా సీరియస్గా వెళ్తున్నాం. నేను ఒక చిన్న అంశం అడగాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఆఫ్ ది రికార్డులో కూడా మిమ్మల్ని అడిగాను నేను. అవినీతి కూడా చెప్పు. నేను వస్తాను, మళ్ళీ పాయింట్కి వస్తాను. అంటే నేను ఫుల్అప్ చేస్తా. నువ్వు అది ఎక్కడా ప్రూవ్ కాలేదన్నారు కదా. అంటే కాదు, దిగేడు పవన్ కళ్యాణ్ చెప్పాడు స్వయంగా. అంటే పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పుండా? అది షూర్. అరెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్తాడు. పవన్ కళ్యాణ్ 100% నిజమే చెప్పాడు, నిజం చెప్తాడు, అతను అబద్ధం ఆడ్డు అని నేను చెప్తున్నాను. మరి తన లోకేష్ బాబు ఇన్ని వేల కోట్లు తిన్నాడు, మరి కక్కించండి పోయి. అది కక్కించేది నేను జీవితాంతం లైన్లో ఉంటా, జీవితాంతం జైల్లో పెడతా. అందరున్నారే సోషల్ మీడియాలో ఎవడెవడెవడెవడ ఏడు తిడతాడో నన్ను, ఏది ఒకప్పుడు నేను దేవుణ్ణి ఇప్పుడు దెయ్యాన్ని అన్నీ తిడతాడో. మీ అందరికీ సారీ చెప్పి డైరెక్ట్గా నేను కోర్టుకి వెళ్ళి నన్ను బయట నేను పిచ్చి కుక్కని పోసానికి ఇష్టమైన వాడిని పిచ్చెక్కింది నాకు, అందుకని నన్ను జైల్లో పడేయండి సార్, నేను అప్ టు డెత్ నన్ను జైల్లో వద్దండి అని నేనే చెప్పి జైల్లోకి వెళ్తా. పవన్ కళ్యాణ్ ఇతన్ని ఎవరు లోకేష్ బాబు డబ్బులు తిన్నాడో ఆ డబ్బులు కక్కించి ప్రజలకి ఇప్పించబడండి, లేదా